కిందకైతే దిగుతున్నాం. స్టార్ట్ చేసి దగ్గర 2 hours అవుతుంది. 6-7 kilometers వరకు దిగేసినాం అప్పుడే. అమ్మా దిగడం కూడా టఫే కానీ దిగొచ్చు. ఒక 6-7 hours దిగొచ్చు. ఎక్కడానికైతే మాకైతే 11 hours పట్టింది. చూద్దాం. సగం అయితే వచ్చేసినాం ఆల్రెడీ. ఆడ మాకు బ్రిడ్జ్ కనవడంగానే అర్థమైపోతుంది. కానీ వెళ్ళిపోవచ్చు, స్లోప్ ఈజీయే. మొత్తం డౌన్ ఉంది, దిగడం అయితే మంచిగా ఉందిలే. రాండి గాయస్, అందరు రండి. కేదార్నాథ్ రండి, కేదార్నాథ్లో దర్శనం చేసుకోండి, మంచిది. కానీ వేడి వేడి బట్టలు అంటే టీషర్ట్, స్వెటర్, రెయిన్ కోట్, షూ అట్లాంటివన్నీ పెట్టుకోండి. ఎందుకంటే అవే పనికి వస్తాయి గాయస్. లేకపోతే మేము ఇందాక పైన ఉన్నప్పుడు మొత్తం శబ్దం అయిపోయింది. శబ్దం వచ్చింది. నమ్ముతారో చేయి మొత్తం ఈ చేతులు ఉన్నాయి కదా, ఇట్లా అనడానికి కూడా వస్తలే. అట్లా అయిపోయినాయి చేతులు మావి, చాలా ఘోరంగా అయిపోయినాయి అప్పుడు. అందుకే చెప్తున్నా, ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే రండి. అన్నీ వేడి ఏమేమో స్వెటర్ ఉంటాయి కదా, వేడి వస్తువులు అన్నీ పెట్టుకొని రండి. ఇంకోటి ఇంకా యూట్యూబర్స్ చెప్తారు కొంతమంది ఏమని, 10,000 తీసుకుంటే అయిపోతుంది, 13,000 తీసుకెళ్తే అయిపోతుంది. లేదు గాయస్, తినడానికే పోతే మనకు అవి 5-6 వేలు. మాకొక్క దోశ వచ్చేసి 160 rupees. 1 plate పూరి విత్ చోలే 180 rupees వచ్చింది మాకు. ఇంకా కడుపు కూడా నిండదు, ఏం మంచిగా ఉండదు బ్రో. ఏదో అట్లా తినాలి. మ్యాగీ అంటావా, మ్యాగీ 70 రూపాయలు 80 రూపాయలు. మసాలా మ్యాగీ ఏమో 90 రూపాయలు. ప్లెయిన్ మ్యాగీ ఏమో 70 రూపాయలు. వెజ్ మ్యాగీ ఏమో 120 రూపాయలు. అవి అంతా చూసి ప్లేట్లో అలవాటు అయిపోయింది. చలో గాయ్స్, కానీ అందరు రండి. అందరు యూట్యూబర్స్ చెప్పేటట్టు 5-6 వేలు పెట్టుకోకండి. 8 వేలు అయిపోతాయి ట్రెక్కింగ్. అవి ఏం అవ్వవు గాయ్స్, ఇంకెక్కువనే అవుతాయి. చూసి జాగ్రత్త. వచ్చేటోళ్ళు బీ కేర్ఫుల్. ఇంకా ఏం చెప్పాలో అర్థమవుతుంది గాయ్స్. ఏదో కంటిన్యూ చేస్తున్నా బ్లాగ్. అప్పటి నుంచి బ్లాగ్ అన్నట్టే కంటిన్యూ చేయలే నేను. చలో గైస్, ఇంకోటి రూమ్లో ఆడ సీజన్లో ఏమో 10,000 నుంచి స్టార్ట్ అవుతాయి గైస్. అన్సీజన్లో ఏమో స్టార్టింగ్లో ఏమో 2,000 అడుగుతారు. టెంపుల్ కాడికి పోండి. టెంపుల్ కాడికి పోతే మనకు 1,000-1,500లో వచ్చేస్తారు రూమ్. మాకైతే పర్ డే ఫస్ట్ 10:30కి చెక్అవుట్ ఉంటుంది బ్రో. 10:30కి చెక్అవుట్ ఉంటుంది. 10:30 నువ్వు నైట్ ఏ టైంకైనా 10:30కి చెక్అవుట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మీరు మార్నింగ్ 10 o'clock నుంచి నెక్స్ట్ డే 10 o'clock వరకు ఉన్నారనుకో, 1,500 నుంచి 2,000 అవుతాయి. తక్కువలో అవుతాయి. రూమ్ దగ్గరలోనే చూడండి, ఇంకా మనకే బెనిఫిట్. టెంపుల్కి తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇంకోటి నైట్ 7:30కి పోయి 6:45కి పోయి టెంపుల్ కాడ కూర్చోండి గైస్. ఎందుకంటే ఆడ టెంపుల్లో మంచిగా, మీరు నమ్మరో ఎంత మంచిగా ఇస్తారు తెలుసా బ్రో ఆర్తి. అమ్మో, మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ ప్లే చేస్తా, పెడతా వీడియోస్. చలో గైస్, బాయ్ గైస్. బ్యాక్ బద్రీనాథ్ పోతున్నాం ఈరోజు. నైట్ కలా వెళ్ళిపోతాం. ఇంకా లాస్ట్ దామ్ ఇది ఈరోజు. काशी जाएंगे ना अभी भाई. काशी 18 तारीख तक तो रहना पड़ेगा उधर. वो है हमारा. अरे आपको हरिद्वार 18 में जाना है ना? हाँ, क्योंकि 19 में हमारे कोई दिक्कत नहीं. आपको हरिद्वार 18 तारीख को हम पहुँचा देंगे. चाय मसाला रात को पहुँचाना पड़ा. हाँ, उसकी टेंशन मत लो आप, क्योंकि 19 तारीख के दिन ट्रेन है हमारी. 19 की ट्रेन है ना? सुबह. कोई दिक्कत नहीं. 18 में आपको मैं 5-6 बजे तक हरिद्वार पहुँचा दूंगा. फिर वहाँ से दिल्ली भी पहुँचा देगा क्या? कितना लोग दिल्ली का हमारा 7,000 रुपये रेंट है. हैदराबाद से दिल्ली, हरिद्वार से दिल्ली, 7,000 रुपये. क्यों? हमारा टैक्स कटेगा ना. हमारी गाड़ी दिल्ली जाती नहीं ना, हमें टैक्स भी दिल्ली का कटवाना पड़ेगा, यूपी का. फास्ट टैग लग जाए, हमारे टोल लग जाए 1,000 रुपये का. 7,000 है ना दिनपड़ान की. कोई नहीं, तुम्हें गाड़ी करवा देंगे दिल्ली के लिए. बस रहेंगी ना? बस में चला जाना. हाँ, बस में सही रहेगा. कितना ले रहे? 500 रुपये. हाँ, बस में 500 लेती है बस. మనకు 4,000 తీసుకున్నాం ఆ రోజు. 8,000 తీసుకున్నాం మనకి బస్. सबसे बढ़िया बस रहेगा. वही बस में चले जाएंगे.
चलो अच्छी वाली बस देखिए भाई, तुम्हारी पहचान नहीं करेगी ना? नहीं पहचान की नहीं यार, बस अड्डे पर आपको हम तार सकते हैं देखो। हाँ अब बस वाले से क्या पहचान अपनी? ఆయన దింపుతాడంటారా భయ్, మనమే చూసుకోవాలి, నాకు తెలియదంట. ఫస్ట్ సీట్లు చూద్దాం రా భయ్, వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఎక్కించేస్తారు మొదట్లో కొద్దు. బద్రీనాథ్ వెళ్తున్నాం, రైట్ గాయ్, మళ్ళీ కలుద్దాం. చాయ్ తాగడానికి ఆగినాం, ఇక్కడ పైన చాయ్ తాగాలి. కింద చూడండి బద్రీనాథ్ పోతున్నాం, రోడ్ అయితే చాలా డేంజర్ ఉన్నాయి ఒక రేంజ్లా. అక్కడ చూడండి రోడ్ ఎట్లుందో, జిగ్జాగ్ ఉంది చూడండి మొత్తం వచ్చేది. कहाँ जाना है? वो रोड भाई, अब देख लो बहना क्या भाई रोड, अब जो ऐसी घूमना है, 1 घंटा इसी में लगना। हल्का जान दो, आप आराम से जान दो, लेट हो परवाह नहीं. कम से कम अभी 50 किलोमीटर करीब होगा. 50 किलोमीटर हाँ, इससे पहले बोर्ड देखा मैंने, पर तुम आराम से जाना है, सुकून से आराम से जाएंगे. लेट हो पर चढ़ाई है, पहले गियर में चढ़ेगी गाड़ी, फिर देखना. अभी हाँ अभी कम से कम यहाँ से 2 घंटे तक पढ़ना लग गया. आराम से जाएंगे. हाँ क्या इंदिरा वैसे इधर अब भाई ये कोसा चाड़े ये कोसा जो घास అది కింద గంజాయి కూడా కేడుందిరా, पता नहीं भाई. गंजा కాదురా, गांजा कहाँ? ये गंजा का जा रही है बड़ा वाला. हाँ हाँ वही तो है, भांग. भांग वाला. అరే ఇది ఏంద్రా బాబు, గైస్ ఈడ అందరు గంజా చెట్లే పెంచుతురు ఈడ అందరు. అమ్మా అక్కడ కింద మొత్తం గంజా చెట్లు ఉన్నాయి గైస్. బా మన దగ్గర ఒక్క చెట్టు పెంచినాం అనుకో సీదా జైల్లో కూర్చుంటాం. ఈడ ఏడ పడితే ఆడ గంజా చెట్లే ఉన్నాయి. नहीं भाई यहाँ पे गंजा उसको पेड़ को फाड़ लेंगे, सुखा लेंगे. ये सुखा कर उसकी पत्ती पानी में घोल कर ना, जब नाल से दिखते हैं गाय को. नहीं भाई यहाँ पे गंजा ही ऐसा, वो भांग वैसा पाले तो कुछ सब बोलते हैं. कुछ नहीं పోలీసు వాళ్ళు कुछ नहीं कह सकते. ఏ అమ్మాయి మంచిగా ఉందిరా, మన దగ్గర బేకార్ ఉంది. हमारे यहाँ तो दिन दहाड़े तार है. देख कितनी खड़ी है, ऊपर खड़ी देखो. అరే అగో అక్కడ కూడా ఉన్నారా చెట్లలో, అగో वो खड़ी देखो सामने. मतलब बोला यहाँ అదే మన సైడ్ అయితే आपके यहाँ बोलते होंगे, हमारे यहाँ नहीं बोलते. हमारे यहाँ तो पुलिस वाले ये मारते सीधा केस, पता नहीं क्या 5 साल की सजा, 2 लाख का जुर्माना. तो 2 लाख रुपए मेरे को दे दो. सजा मैं यहाँ उत्तराखंड में काट रही यार. तुम्हारे मिल जाता भाई, हमारे को नहीं मिलता. చూడండి గాయ్స్ ఆడ పైకి పోతున్నా, గంజాయి ట్రైన్ చూపిస్తా, పైన గంజాయి ఉందంట, గంజాయి ట్రైన్ చూపిస్తా. కిందకైతే మొత్తం గంజాయి. చూడండి గాయ్స్ ఆడ ఉన్నాయి గంజాయి ట్రైన్, ఆడ ఉన్నాయి గాయ్స్. చూడండి ఇగో ఈడ ఉన్నాయి చూడండి గాయ్స్, గంజాయి ట్రైన్లే అన్ని గంజాయి ట్రైన్లే ఉన్నాయి మొత్తం. మన దగ్గర పెంచుతా అయితే ఇప్పటివరకు పుంగ వల్ల కొడుతుండే, పుంగ వల్ల కొట్టి జైల్లో పెడుతుండే మన అందరినీ. కానీ ఇక్కడ ఓపెన్గా పెంచుతురు, ఏడ పడితే ఆడ పెంచుతురు. బాంగ్ అంటారు వాళ్ళేమో బాంగ్ అంటారు, మనమేమో గంజా అంటారు. వాళ్ళకి ఏం అర్థం అవుతుంది ఆడ. చలో గైస్ మళ్ళీ కంటిన్యూస్ చాయ్ తాగి మా వాళ్ళు చూడాలి భర్పూర్గా పట్టారు. ఇంటికి పోదామని కూర్చున్నాం. నిన్న మొత్తం లాగేజ్ చేయలేము, బద్రీనాథ్ మొత్తం రీచ్ అయిపోయినాం. బద్రీనాథ్ దర్శనం చేసుకొని రిటర్న్ ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాం. నిన్న మొత్తం టైర్డ్ అయిపోయినాం, బ్లాక్ చేయలేము ఎవరం. ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం వల్ల. ఇప్పుడైతే సగం దూరం వచ్చినాం. ఇప్పుడు రిషికేశ్లో ఒక గంటల రిషికేశ్లో ఉంటాం, గంటన్నర రిషికేశ్లో ఉంటాం. మళ్ళీ అక్కడ నుంచి హరిద్వార్ పోవాలి, హరిద్వార్ నుంచి ఢిల్లీ పోవాలి. అందరం టైర్డ్ అయిపోయినాం ఫుల్. చూడండి గాయ్స్ వెనకాల చూసిరా గాయ్స్ వెనకాల ఎట్లుందో. స్లీప్ అందరు వండుకోరు. పొద్దుగల 6 గంటలకు లేపి కూర్చోబెట్టిన అందరికి, 6 కూడా కాదు 5:30కే కూర్చోబెట్టిన అందరికి లేపి. ఎందుకంటే ఈరోజు తొందరగా వెళ్ళాలి, ట్రైన్ ఉంది అట్లా అని. రేపు ఇంకా షాపింగ్ చేయాలి ఢిల్లీలో, సరోజినీ మార్కెట్ పోయి షాపింగ్ చేయాలి. కాబట్టి అందరినీ తొందరగా లేపి కూర్చోబెట్టేసిన.
బండిలో సౌండ్ గిరిగి తీసేస్తారు, అన్ని తీసేస్తారు. ఆ సౌండ్ వల్ల పిచ్చిలు వేస్తారు, నిద్ర రాదు, ఏం రాదు నైట్ టైంలో. కొంతమంది బండ్ల పని వెళ్తారు, ఇక్కడ ఢిల్లీ నుంచి చార్ధామ్ యాత్ర చేస్తారు, లేకపోతే కేదార్నాథ్ వెళ్తారు. ఆ సౌండ్ల వల్ల నిద్ర లేదు రాత్రి మొత్తం. బద్రీనాథ్ అయితే మస్తు ఎక్దమ్ దర్శనం అయినాయి, 2 times అయినాయి. ఇంకా ఆడ అదేమంటారు షాపింగ్ చేసినాం, లేట్ అయిపోయింది ఈరోజు. ఇంకా మా వాడు చూడండి ఎట్లా చూస్తుండో, ఇప్పుడు వాడు ఫక్ ఆఫ్ చూపిస్తుండు. 1 ట్రిబుల్ మీరు అందరు పెట్టేసేయండి వానికి ఇట్లా అని చెప్పి. పెట్టరా మళ్ళీ ఒకసారి పెట్టు, అట్లా రా. వద్దురా ఆయన గలీజ్ పాటలు వద్దురా రే. మళ్ళా టూ అని పెట్టలేదు నేను దీంట్లో సౌండ్. చలో గైస్ మళ్ళీ కంటిన్యూ చేస్తా హరిద్వార్లో. మేము ఢిల్లీలో దిగినాం. ఏమైందిరా? ఇప్పుడే నిజాముద్దీన్ ఢిల్లీ ఇప్పుడే దిగినాం. ఇంకా ఢిల్లీ మొత్తం ట్రావెల్ చేయాలి ఈరోజు రేపు. ఈరోజు అయితే సరోజినీ మార్కెట్ పోతున్నాం షాపింగ్ చేయడానికి. రేపు మొత్తం ఢిల్లీ తిరుగుతాం. ఫుల్ ఎంజాయ్ బ్రో, చూపిస్తా బ్రో మీ అందరికీ మేము ఎట్లా ఎంజాయ్ చేస్తున్నామో వీడియోలో చూడండి గాయ్స్. ఫుల్ టైడ్, 6 hours జర్నీ చేసినాం హరిద్వార్ నుంచి నిజాముద్దీన్ ఢిల్లీ. చిన్ని చాట్ అయిపోయింది చూడండి, మీరే చూడండి ముఖాలు ఎట్లా అయిపోయింది, మొత్తం ఆయిల్ అయిపోయినాయి. చెమటాలు ఎట్లా వచ్చినాయి అంటే. ఏమైందిరా ఏదో చెప్తున్నా చెప్పురా. ఏం చూస్తుర్రా? ఎవరు చూస్తున్నారు మీరు? మా వాడు చూడండి కష్టపడుతుంది ఫుల్. చలో గాయ్స్ మళ్ళా కలుద్దాం. గాయ్స్ వెల్కమ్ బ్యాక్. గాంధీనగర్ పోతున్నాం బట్టలు కొనడానికి. మీరు అనుకోండొచ్చు మేము మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, ఎవరు లేరు వెనకాల అని చెప్పి. వాళ్ళందరూ ముంగట ఆటోలో వెళ్ళిపోయారు. ఆడ పోలీసోడు ఉన్నాడని చెప్పి ఆటోడు మనకి ఇక్కడ దింపేసి నడుచుకుంటూ రామన్నారు సగం దూరం. ఇంకా చూడండి గాయ్స్ మస్తు ఉంది టెంపుల్. అది ఇస్కాన్ టెంపుల్ అంట, అది ఢిల్లీలో సూపర్ ఉంది చూడండి గాయ్స్. గాంధీ మార్కెట్ అయితే పోతున్నాం ఇప్పుడు మేము. బట్టలు తక్కువలో దొరుకుతాయంట ఆడ. చూద్దాం, ఆడ పోయినాక మళ్ళా చూపిస్తాం మీ అందరికీ ఎంతలో దొరుకుతాయో బట్టలు అన్నీ. మేము సరోజినీ మార్కెట్ పోయినాం నిన్న రాత్రి. ఆడ మా ఫ్రెండ్ గాంధీ ఫోన్ దొంగతనం అయిపోయింది. వస్తే చాలా జాగ్రత్త ఉంటుంది ఫోన్ మంచిగా పెట్టుకొని. అందుకే నిన్న రాత్రి నేను బ్లాగ్ తీయలేవాను ఫోన్ పోగానే. నా ఫోన్ మొత్తం బ్యాగ్లో పెట్టేసిన డైరెక్ట్. స్కామ్ విత్ ఇన్ సెకండ్స్. ఇట్లా ఏమైందంటే వాడు ఆటో దిగిండు, మార్కెట్ లోపలికి పోయినాం. తక్కువ రేట్లు ఉంటాయి అనుకున్నాం, కానీ మన దగ్గర ఎంత రేటు ఉంటుందో ఆడ కూడా అంతే రేటు ఉంటుంది. వేస్ట్ ఆడ టైం వేస్ట్ అన్న బొక్క. సరోజినీ మార్కెట్లో చెప్తారు అందరూ తక్కువలో దొరుకుతుందని, కాదు. గాంధీనగర్ అంట ఆడ తక్కువలో దొరికేది. ఆడికి పోతున్నాం, చూసాం ఆడేమవుతుందో. ఆడ పోయినాక బ్లాగ్ కంటిన్యూ చేస్తాం గాయ్స్. చూడండి వెనకాల అయితే మస్తు ఉంది ప్లేస్. ఇస్కాన్ టెంపుల్ కోసం పార్కింగ్ అంతా ఒకటి చూడండి, అది కూడా టెంపులే. ఇస్కాన్ టెంపుల్ దాని పక్కన ఇంకొక టెంపుల్ గురుద్వారా. మళ్ళీ ఇవంతా పార్కింగ్ ప్లేస్. ఎక్కడెక్కడ నుంచో వస్తారు గాయస్ ఇక్కడ. కానీ ఢిల్లీ అయితే సూపర్ ఉంది గాయస్. కానీ నిన్న రాత్రి ఒక అమ్మాయిని గెలికిరీడ పాపం 3 అబ్బాయిలు కలిసి రాత్రి 1 గంటలకు అనుకుంటా మేము బయటికి వచ్చినుండే. అయితే ఆడ ఒక అమ్మాయికి 3 గెలుకుతారు. పాపం గలీజ్ అనిపించింది ఢిల్లీలో. అమ్మాయిలకి ఇక్కడ కంఫర్టబుల్ ఉండదు, సేఫ్ కాదు. చూసి కొంచెం జాగ్రత్త గాయస్. చలో బాయ్, మళ్ళా కంటిన్యూ చేస్తా బ్లాగ్. గాంధీనగర్ పోయి చూసాం బట్టలు ఎంతలా దొరుకుతాయి ఆడ. మేము అదేమంటారు గాంధీనగర్ పోయి షాపింగ్ చేసినాం. ఎంత షాపింగ్ చేసినాం చూడండి. అరే చూపిరా దొబ్బడా. అరే ఓ ఆ కవర్, ఇవి 2 కవర్లు, మళ్ళీ ఇగో ఈ ఒక కవరు. మొత్తం టోటల్ రౌండ్ ఫిగర్ ఒక 5,000-6,000 షాపింగ్ చేసినాం. ఆడంతా హోల్సేలు, మీరు పోయి రిటైల్ అనుకోగలరు. అదంతా హోల్సేలు. ఇప్పుడు ఫైనల్లీ మళ్ళీ ఏడికి వచ్చినాం, ఇండియా గేట్. మేము ఫైనల్లీ ఇండియా గేట్ వచ్చినాం. ఇప్పుడు చూద్దామని చెప్పి మళ్ళీ రెడ్ ఫోర్ట్ పోతాం, లాల్ కిలా. మళ్ళీ ఆడ చోర్ బజార్కి పోతాం, తిరిగేది ఎక్కువ ఉంది. మళ్ళీ నైట్ ట్రైన్ ఉంది మాకు. ఓ మా తాత కూడా ఎట్లా నమస్తే పెట్టిండు ఆడ, జబర్దస్త్ నమస్తే పెట్టింది. మొత్తం తడిసిపోయినాం గాయస్. ఫుల్ వర్షం పడ్డది ఇక్కడ. జస్ట్ కొట్టింది 5 minutes కొట్టింది వర్షం అంతే. మొత్తం తడిసిపోయాం అప్పుడే.
ఏమైందిరా పట్టుకొని కూర్చొచ్చున్నాడు ఆడ పార్క్ ఉంటుంది దగ్గరలో కూర్చోచ్చు ఒక ఆడ పెట్టి నుంచొని ఫోటో దిగుదాం అంతే సరే ఎడ పెడదాం చెప్పు నింగంపల్లి కాదు ఇది సరే ఎడ పెడదాం చెప్పురా ఎడ పెడదాం గేట్కా ఇక్కడ ఉండు 10 రూపాయలు జోడి 10 రూపాయలు అరే అరే బట్టలు అమ్మేద్దాం బయట 10 రూపాయలు జోడి 10 రూపాయలు జోడి వీడియో తీద్దాం అరే నా ఆల్రెడీ వీడియో తీస్తున్నారా ఇక్కడ 10 రూపాయలు జోడి అని చెప్దాం నేను గాయస్ మొత్తం ఎండికలు మొత్తం గలీజ్ అయిపోయినాయి గాయస్ అరే నువ్వు పట్టుకోరా నేనంట 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు టీషర్ట్ 10 రూపాయలు టీషర్ట్ 10 రూపాయలు వాళ్ళు చూడు గాయస్ వాళ్ళు చూడు భయపడి అంత దూరం ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు చూడు అట్లున్నారు వాళ్ళు బయటికి వస్తే ఎంజాయ్ చేయాలి కానీ వీళ్ళు మొత్తం చెప్పియాలాగా చేయకుండా ఎట్లా చేస్తారు ఏమైందిరా చలో గాయస్ చూడండి ఇండియా గేట్ చూడండి ఎట్లుందో మేము ఇండియా గేట్ వచ్చినాం మమ్మీ మేము ఇండియా గేట్ వచ్చినాం నాకు నోటిఫికేషన్ వచ్చింది బేటా టైంది ట్రైన్ది అరే నా టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందిరా నా టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది నాకు వచ్చింది ఏమోరా భయ్ పోనీ మెసేజ్ అయితే వచ్చిందిలే చూడండి గైస్ ఇండియా గేట్ ఫైనల్లీ నేను సెకండ్ టైం రావడం ఇండియా గేట్కి ఏడ పెడతాం నాయ్ భయ్ చలో గైస్ మళ్ళీ కంటిన్యూ చేస్తా మళ్ళీ ఒకసారి మీరు వీడియో చూసుకోండి ఇండియా గేట్ చూసుకోండి ఇక్కడ మొత్తం పార్క్ ఉంటుంది కూర్చోడానికి ఇలా మా తాత నమస్తే పెడుతున్నా అందరికి వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి బిఆర్ అంబేద్కర్ తాతాజీ దాదా ఫుల్గా బ్రో దగ్గర నుంచి తీసుకోరా భయ్ పాపం ఆ బ్రో 2 పట్టుకుండు చలో గైస్ కంటిన్యూ చేస్తా కొంచెం ముఖం బాలే ప్లస్ పైనుంచి రెయిన్ పడ్డది మొత్తం పచ్చిగా అయిపోయినాం మేము ఇక్కడ మనకు వద్దు బా ఒక్కటేసారి ఫుల్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది మనకు లవ్ మీద ఇంకా లవ్ వద్దు లోడవద్దు చాలు మనకు లవ్ లోడలు వద్దు ఇంకా ఎవరికి చలో రైట్ దగ్గరకు వచ్చేసినాం ఇండియా గేట్ కొంచెం మేము కూడా ఫొటోస్ దిగాలి మేము ఫొటోస్ దిగి పోస్ట్ పెట్టాలి కాబట్టి సెకండ్ టైం నా ఇన్స్టాగ్రామ్లో చూస్తే తెలిసిపోతుంది మీకు అందరికీ సెకండ్ టైం అని చెప్పి నేను హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ హైదరాబాద్ వచ్చేసినాం ఇప్పుడే దిగినాం ఇక్కడ మా ట్రైను వస్తురా ఒక బండి అన్లోడింగ్ చేస్తున్నాం ఇక్కడ బండి ఉంది మా అన్నది బండి ఉంది ఆడ ఆ బండి అన్లోడింగ్ చేస్తున్నాం అంటే ఇంటికాడికి తీసుకెళ్ళాలి దాని మీద ఇక్కడ నుంచి ముంబైలో ఎక్కిస్తే బండి మళ్ళీ ఇక్కడికి ఎక్కించి ఇంటికి తీసుకెళ్ళిపోతాం గుర్తుపడతారు కొన్ని రోజులు అయినాక ఇన్స్టాగ్రామ్లో రీల్ ఫేమస్ చలో రైట్